ఓం శ్రీ మాత్రే నమ. 572వ నామము పరాశక్తి. ఓం పరాశక్త్యై నమ. పరాశక్తి శివుడు పదార్థములో ఉన్నటువంటి శక్తి లలితాంబ. ఉపనిషత్తులు చెప్పేటువంటి పరబ్రహ్మమే పరాశక్తి. అదే అర్ధనారీశ్వర స్వరూపము. అంటే శివశక్తులు రెండు కలిపిందే పరబ్రహ్మ స్వరూపము. మన శరీరంలో సప్తధాతువులు ఉన్నాయి కదా. ఆయుర్వేద శాస్త్రం మనకి సప్తధాతువుల్ని చెప్తోంది. మరి 3 ధాతువుల్ని కలిపి 10 ధాతువులు చెప్తున్నారు కామిగాకం అనే దాంట్లో. అంటే ఈ 7కి 3 కలుపుతున్నారు. వాళ్ళలో కొన్నిటిని శివచక్రాలని, కొన్నిటికి శక్తి చక్రాలని పేర్లు ఉన్నాయి. అయితే చర్మము, రక్తము, మాంసము, మేధస్సు, ఎముక ఇవన్నీ శక్తి స్వరూపాలు. అంటే అమ్మ స్వరూపాలు, శక్తి ధాతువులు. మధ్య, శుక్ల, ప్రాణము, జీవుడు. అంటే ఇక్కడ ప్రాణము, జీవుడు, శుక్ల ఇవి పెరిగినాయి. ఈ 3 కలిపి ప్రాణము, జీవుడు ఇవి శివాత్మకములు, శివస్వరూపాలు. మధ్య, శుక్ల, ప్రాణము, జీవుడు. ఈ 9 సకల జగత్తుకి మూల కారణాలు. ఈ 9తోనే సకల జగత్తు కూడా సృష్టి అవుతోంది. అందువల్ల పరాశక్తి 10వ ధాతువు. అంటే వీటన్నిటినీ నడపటానికి, వీటన్నిటికీ శక్తినిచ్చి సృష్టి అవ్వటానికి కారణం ఎవరంటే పరాశక్తి. ఆ పరాశక్తిని అంటే ధాతువు అంటే మూలకం అని చెప్తున్నారు కదా. ఈ మూలకాలన్నిటికీ మూలమైనది పరాశక్తి. లింగ పురాణంలో లోకంలో ఉన్నటువంటి పదార్థాలన్నింటిలో ఉన్నటువంటి శక్తి అంతా దేవి స్వరూపం అనే చెప్తారు. అన్నీ కూడా పదార్థాలేమో మహేశ్వర స్వరూపాలు, వాటిలో ఉన్నటువంటి శక్తి అమ్మ స్వరూపము. శక్తి గల పదార్థాలు ఈశ్వర విభూతులు అని చెప్తారు. అంటే మహత్తులు. పదార్థాల ఉన్నటువంటి శక్తులు గౌరీ స్వరూపమని అన్నారు. ఇప్పుడు మనలో కూడా శివశక్తులు 2 ఉన్నారు. ఆ శివశక్తుల స్వరూపమే మనలో ఈ శరీరాన్ని నడిపిస్తోంది. శివుడు అంటే తెలివి, శక్తి అంటే ప్రతి పనికి కనురెప్పకి ఎత్తాలన్నా కూడా కావాల్సింది శక్తి. ఆ శక్తి లేనిదే శరీరం దేనికి పనికిరాదు. ఎంత విపరీతమైన శక్తి ఉండి తెలివి లేకపోయినా ఆ శక్తి దేనికి పనికిరాదు, అనర్థాలకే కారణమవుతుంది. అందుకని 2 సమానంగా ఉంటేనే ఈ శరీరం చక్కగా నడుస్తుంది, జీవితం బాగుంటుంది. సమానంగా జీవితం, ఆ శరీరము కూడా అన్నిటిలో మంచి చెడు అన్నిటినీ గ్రహించి జ్ఞానముతో చక్కగా జీవితం నడుస్తుందన్నమాట. అందుకని ఇక్కడ అంతటా నిండి ఉన్నాయి ఆ శివశక్తుల స్వరూపం. అమ్మనే మించినటువంటి శక్తి ఏది లేదు. ఏం చెయ్యాలన్నా అమ్మ శక్తి ఉండాల్సిందే. పర అంటే సర్వోత్కృష్టము, అన్నిటికంటే ఉన్నతమైనది పరాశక్తి. అందుకని దేన్ని మించి మరొకటి అమ్మని మించి, పరాశక్తిని మించి ఇంకొకటి లేదు. ఏ చెయ్యాలన్నా అణువున ఆ శక్తి ఉంటేనే పని జరుగుతుంది. ఆ శక్తి ఉంటేనే అక్కడ చైతన్యం ఉంటుంది. ఆ చైతన్యం ఉంటేనే వస్తువులకు కూడా ఉనికి ఉంటుంది. ఆ శక్తి లేనిదే నిర్జీవం కింద లెక్క. అందుకని అమ్మని పరాశక్తి అన్నారు. పరమాత్మ శక్తి సహజమైన శక్తి. దీపానికి కాంతి సహజం. అంటే శివునిలో ఉన్నటువంటి శక్తే అమ్మ. శివుడు పదార్థమ స్వరూపము అన్నారు. పదార్థం లేకపోయినా అక్కడ అంటే పదార్థం అంటే రూపము.
దానిలో ఉన్నటువంటి శక్తి చైతన్యము అమ్మ. రూపం లేకుండా శక్తి చైతన్యం అనేది ఎక్కడా ఉండదు. అందుకని రూపము చైతన్యము రెండు కూడా ఉండాల్సిందే. ఆ రెండిటితోనే జగత్ అంతా కూడా నడుస్తుంది. అందుకని పరమాత్మకి సహజమైన శక్తి పరాశక్తి ఈ రెండు కలిపి జగత్తునే నడిపిస్తున్నాయి. దీపానికి కాంతి ఎట్లా సహజమో ఆ ఇద్దరి యొక్క శక్తి ఆ జగత్తుకి మూలము. అలా సూర్యుడికి వెలుగు సహజం. సూర్యుడు మనకి పగలు రాత్రి ఉన్నాయి, కానీ సూర్యునికి విశ్రాంతి లేదు. పగలు రాత్రి నిద్రపోవటం లేవటం అనేది సూర్యునికి లేదు. మనము అలా భ్రమపడతాం, ఎందుకంటే మనకి అలా కనపడుతుంది కనుక. మనకి సూర్యుడు వచ్చాడు వెళ్ళాడు, ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు అని, పగలని రాత్రని మనకి కాల నిర్ణయం అలా జరుగుతోందే. కానీ సూర్యునికి కాంతి సహజం, ఆయన ప్రకాశిస్తూనే ఉంటాడు. అలాగే పరమాత్మకి సృష్టి అంతా శక్తితో ఉండటము, చైతన్యం కలిగించడము సహజము. పరాశక్తి అంటేనే లలితాంబిక. మరి ఇన్ని విధాలుగా చెప్తున్నారు కదా. ఆ శక్తే పరాశక్తి. అంటే మన లోపలే ఉంది. ఎక్కడుంది? మన లోపలే ఉంది. ఎక్కడో ఉంది, ఏ వస్తువులోనో ఉంది, లేకపోతే ఏ గుళ్ళోనో ఉంది, ఏ ఊళ్ళోనో ఉంది అని అనుకుంటాం. కానీ అమ్మ అన్ని రూపాల్లో. అందుకే శరీరం ఒక చిన్న విశ్వం అన్నారు. ఈ విశ్వంలో ఏమున్నాయో అవన్నీ ఈ శరీరంలో ఉన్నాయి. ఈ విశ్వంలో ఏ ఆత్మ చైతన్యం ఉందో, ఏ శక్తి నడుపుతోందో ఆ ఆత్మ శివశక్తులు రెండు కూడా శరీరంలో ఉన్నాయి. కాకపోతే ఏది ఎక్కడ ఎలా ఉంది, మన శరీరంలో ఏ రూపంలో ఉంది అనేది తెలుసుకోవడమే మనం చెయ్యాల్సింది. అదే జ్ఞానము. ఎలా చూడాలో మరి మనకి తెలియాలి కదా. ఇప్పుడు ఉన్నది ఎట్లా ఉంది, ఎక్కడ ఉంది అనే ప్రశ్నలు మనకి వస్తాయి అజ్ఞానంలో ఉన్నాం కనుక. అందుకని ఆత్మ అంటే పరబ్రహ్మ స్వరూపం, పరమాత్మ స్వరూపం. ఆయన శక్తే లోపల ఉన్నటువంటి చైతన్యము అని. ఇప్పుడు 9 ధాతువులు, నిన్నటిదాకా 7 ధాతువులు చెప్పారు, ఇప్పుడు 9 ధాతువులు చెప్తున్నారు. అంటే ఇక్కడ 5 ధాతువులు అమ్మ స్వరూపం అయితే 4 అయ్య స్వరూపం అని చెప్తున్నారు. ఇవి అన్నీ కూడా కలిస్తే శ్రీచక్రము. ఈ నవావరణ అని మనకి చక్రంలో, శ్రీచక్రంలో నవావరణలు అన్నారు కదా. ఈ నవావరణలు శ్రీచక్రానికి ఉన్నట్లే ఆ శ్రీచక్రం ఎక్కడుంది? మనలోనే ఉంది అని చెప్తున్నారు కదా. ఆ చక్రము, దళాలు, మరి అక్షరాలు, మాతృకా వర్ణ రూపిణి అయినటువంటి ఆ మాతృకలు అన్నీ కూడా మనలోనే ఉన్నాయి. ఇవన్నీ కలిస్తేనే శ్రీచక్రం, శరీర చక్రము అని కూడా చెప్పచ్చు. త్వక్ రక్త మాంస మేధ అస్థి. త్వక్కు రుధిరం అంటారు, రక్తం అంటారు, మాంసము మేధ అస్థి అమ్మ స్వరూపం. శక్తి మూలకాలు, శక్తి మూలకాలు మధ్య శుక్లము, ప్రాణము, జీవము అయ్యవారి స్వరూపాలు. శివుని యొక్క మూలధాతువులు, శివధాతువులు అంటారు. ఇవన్నీ ధాతువులు అంటే మూల స్వరూపాలు, మూలకాలు. ఈ శరీరము ఉండటానికి ఇవే కారణము. ఇప్పుడు 9 నవావరణ చక్రము అన్నారు. ఈ నవావరణలు మన శరీరంలోనే ఉన్నాయి. ఈ నవధాతుమయమైంది శరీరం. అంటే ఇప్పుడు ఇక్కడ ప్రాణము ఉంది, జీవము ఉంది. ఈ సప్తధాతువులకి తోడుగా ఇక్కడ ఇందాక సప్తధాతువుల్లో ప్రాణము జీవము చెప్పలేదు, ఇప్పుడు ప్రాణము జీవము చెప్పారు. మరి ప్రాణము జీవము కూడా ఉంది కదా, అవి మూలమే కదా. అవి లేకపోతే శరీరమే లేదు. అందుకని అది కూడా ఇక్కడ 9 ధాతువులుగా చెప్పారు.
వీటన్నిటినీ నడిపించేటువంటి శక్తే పరాశక్తి, 10వ ధాతువు, 10వ మూల మూలకము, మూలధాతువు అంటారు. అంటే అమ్మే ఈ 9ంటిని నడిపిస్తుంది కనుక అమ్మ 10వ ధాతువు కింద చెప్తున్నారు. ఆ ధాతువునే ఏమంటారు? అమ్మ యొక్క 10వ ధాతువు యొక్క పేరు చిచ్చక్తి. చిత్ యొక్క స్వరూపము వెలుగు. చిత్ అంటే వెలుగు, ఆ చైతన్యము, జ్ఞానము. అదే వీటన్నిటినీ నడుపుతోంది. వీటన్నిటికీ ఈ 9 ధాతువులకి మార్పులు ఉన్నాయి, కానీ ఆ చిచ్చక్తికి మార్పు అనేది లేదు. అది ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అన్నిటినీ నడిపిస్తూ అలా సాక్షి మాత్రంగా అమ్మ ఉంది. మా అమ్మకి మార్పు లేదు, చేర్పు లేదు, మార్పు లేదు. అందుకని అమ్మ చిచ్చక్తి. పరాశక్తినే చిచ్చక్తి అని కూడా చెప్తారు. అంటే ధాతువు అంటేనే మూలం కదా, మూలాలన్నిటికీ మూలమైనది చిచ్చక్తి, అదే పరాశక్తి. అన్ని ధాతువులు నశించిపోయినా ఈ ధాతువు నశించదు. 3 శరీరాలు నశించిపోయినా ఈ చిచ్చక్తి అలాగే ఉంటుంది. అలా ఈ చిచ్చక్తి చివరికి సాధన చేస్తే, శరీరము ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు, బాగున్నప్పుడు సాధన చేస్తే ఈ చిచ్చక్తే మోక్షాన్ని, ముక్తిని ఇచ్చే శక్తి. అందుకే మహాప్రళయ సాక్షిని అన్నారు. అమ్మ పరాశక్తి. 9 ధాతువులో ఉన్నటువంటి శక్తి ఈ చిచ్చక్తి. 10వ ధాతువు పేరేంటి? అదే చిచ్చక్తి, అదే పరాశక్తి. ఈ 10వ ధాతువుకి మార్పు లేదు. ఎక్కడుంది? అంతటా నిండి ఉంది. ఈ 9ంటిని నడిపిస్తోంది. అటువంటి శక్తి చిచ్చక్తి. ఆ చిచ్చక్తి పరాశక్తి. అటువంటి పరాశక్తి అయినటువంటి అమ్మకి మనం మంగళం పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓ